ఉస్మాన్ సాగర్ అంతా కూడా 2 చెరువులు కూడా ఒక వారం నుంచి వర్షాలు పడుతూ చెరువులు నిండడం జరిగింది. ఎందుకంటే ఈ వర్షాల వల్ల ప్రజలకు ఇబ్బంది కాకుండా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పినారు, ప్రజలకు ఇబ్బంది కాకుండా పొద్దున్న నుంచి కూడా మూసినది కానీ గండిపేట అక్కడ కూడా ఉస్మాన్ సాగర్ అంతా కూడా మూసినది దొంగలంతా ఎలాంటి చేయడం జరిగింది. మీకు ఇబ్బంది కాకుండా ఏదైనా ప్రజలు కూడా ఇబ్బంది అయితే అధికారులకు ఫోన్ చేయాలి, మాకు ఫోన్ చేయాలి. మీకు ఇబ్బంది కాకుండా ఎక్కడైనా ఫంక్షన్లు కానీ ఉండనిక కూడా మీకు అందరూ కూడా ఇబ్బంది లేకుండా చూస్తాం. భోజనమే కానీ అదే కానీ ముఖ్యమంత్రి గారు చెప్పిన ఆదేశాల ప్రకారం ముఖ్యంగా ఈరోజు చెరువులు అంటే నిండవలసిన అవసరం మనకున్నది. కానీ చూస్తున్నాం నిజంగా కూడా 2 రాష్ట్రాల్లో కూడా ప్రజలు ఎంతో కష్టపడుతున్నారు. చాలా నిజంగా నీళ్లు అయిపోయి మనం ఏంటంటే గతంలో చిన్నతనం చూస్తాం, ఎక్కడ ఏ ఊర్లోనో 10 ఇళ్ళు ఉంటుండే అలాంటి విధంగా కాకుండా ఏ ఊర్లో పోయినా 150 ఇళ్ళు 200 ఇళ్ళు 300 ఇళ్ళు పెరుగుతుంది. ఆ పెరగడం ఏమైందంటే మూసీ నదిలకు ఒకటే ఎక్కడ ఒకటే కొన్ని నాలాలు మూసేయడంలో ఇవన్నీ జామ్ వేయడం జరుగుతుంది. కొన్ని చూసినాం మన శంకరపల్లిలో కూడా అన్ని విలాసంలో మునిగిపోవడం జరిగింది. అలాంటి పద్ధతి కాకుండా కట్టేవాళ్ళు కూడా బిల్డర్స్ కానీ కోరేది ఒకటి, ముందు మంచినీటి సమస్య ఎక్కడ పోతుంది ఎంత దాన్ని చూసి కడితే ప్రజలకు ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి. మళ్ళీ కూడా నిజంగా కూడా అధికారులు మా మంత్రులందరూ కూడా ఎంతో కష్టపడి ఎక్కడే ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. కానీ ఆంధ్రలో చూస్తున్నాం చాలా ఇబ్బంది ప్రజలందరూ కూడా పడుతున్నారు. అక్కడ కూడా చంద్రబాబు నాయుడు మంచి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. ఇక్కడ కూడా మా ముఖ్యమంత్రి గారు అందరూ మంత్రులకు ఎమ్మెల్యేలకు అందరూ చెప్తాం, రోజు పొద్దుగాలి మేము అందరూ బాగా చూస్తున్నాం. ఎక్కడ ప్రజలు ఇబ్బంది ఏ ఇబ్బంది అయినా మాకు ఫోన్ చేసి మాకేమైనా అధికారులు ఫోన్ చేసి చెప్తే వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత మేము తీసుకుంటాం. హైలైట్ ఇచ్చేసి